కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. గత కొన్ని రోజులుగా కబీర్ యొక్క సందేశాలు చెప్పుకుంటున్నాం. ఆయన మూర్ఖుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అన్న దాని మీద ఆయన చెప్పడం జరిగింది. అందులో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, మూర్ఖుడు తనలోని తప్పులు కప్పిపుచ్చుకుని ఎదటి వారిలోని తప్పులు చూపిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు అన్న దాని మీద ఈరోజు చెప్పుకుందాం. ఇది సహజంగా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, చాలామందిలో ఉంటుంది. ఈ రకమైన ప్రవర్తన ఎవరిలో ఉంటుంది అంటే మూర్ఖునిలో ఉంటుంది. అటువంటి వారు అజ్ఞానంలో ఉన్నట్టే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుచేత ఈ రకమైన లోపాన్ని మరి ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు, ఈ మార్గంలోకి రాని వాళ్ళకి తెలియదు. అది సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎదుటి వారి లోపాలు గురించి చెప్పడం ప్రతి ఒక్కరికి అలవాటు. అక్కడికి వాడేదో గొప్పవాడైనట్టు, మంచివాడైనట్టు, తనలో ఏమీ లోపం లేనట్టు చెప్తూ ఉంటాడు. మరి నీలో లోపాలు ఉన్నప్పుడు ఎదటి వారి లోపాలు ప్రస్తావించకూడదు, చెప్పకూడదు. ఇంచేతంటే పెద్దలు చెప్తారు, నువ్వు ఎదటివాడి వైపు ఒక ఏలు చూపిస్తున్నావు అంటే 3 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నట్లు లెక్క. అది వాళ్ళు ఒక తప్పును వెతుకుతున్నావు అంటే నీలో 3 తప్పులు ఉన్నాయని లెక్క. నువ్వు 3 తప్పులు పెట్టుకుని ఎదుటివాడు ఒక తప్పు చెప్పి వాడు ఆ తప్పు చేస్తున్నాడు అంటావు. అందుకే పత్రి గారు ఎవరిని విమర్శించద్దు, ఎవరిని తప్పు పట్టవద్దు అంటారు. నువ్వు వీలైనంత మటుకు నీ తప్పులు సరి చేసుకోవడానికి ప్రయత్నించు. అది వివేకవంతుడి యొక్క లక్షణం. తన తప్పుల గురించి తెలుసుకోకుండా, ఆలోచించకుండా ఎంతసేపు ఎదుటివాడి లోపాలు, ఎదుటివాడి తప్పులు మీదే దృష్టి పెడితే వాడు మూర్ఖుడే.
ఆ లక్షణం ఉన్నట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి ఎవరికైనా సరే. సాఫీగా ఉండదు, జీవితం అశాంతిగానే ఉంటుంది. అంచేత ఇది చాలా ముఖ్యం. విదురుడు చెప్పిన ప్రతి పాయింట్ చాలా చాలా ముఖ్యమైనది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మూర్ఖత్వపు లక్షణం అన్నది తమో గుణంలో ఉన్నవారికి ఉంటుందండి. అందుచేత ఎవరైతే తమో గుణంలోంచి బయటపడతారో వారిలో ఈ లక్షణాలన్నీ ఉండవు, ఈ లక్షణాల్లోంచి బయటపడతారు. తమో గుణంలో ఉన్నంతసేపు మూర్ఖత్వపు లక్షణాలు ప్రదర్శిస్తూనే ఉంటారు. మనం ఎక్కడికో ఎలక్కలా సంసారంలోనే ఉంటాయి. భర్తలు భార్యలో లోపాలు చూస్తూ ఉంటే భార్య భర్తలో లోపాలు చూస్తూ ఉంటుంది. మరి ఇలా ఎదుటి వాళ్ళలో లోపాలు చూస్తే ఎదుటివారి మీద గౌరవం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఏదో తప్పనిసరి కలిసి ఉంటారు, కానీ ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండదు, ఎప్పుడూ వాదించుకుంటూ ఉంటారు. అది సరైన సంసార జీవితం కానే కాదు. చేత సంసార జీవితం బాగుండాలన్నా, జీవితమే బాగుండాలన్నా ఎదుటి వారిలో ఉన్న తప్పులు, లోపాలు చూడకూడదు, చెప్పకూడదు, ఎవరి దగ్గర ప్రస్తావించకూడదు. ఆ స్థాయికి ఎదగాలి, ప్రతి ఒక్కళ్ళు ఎదగాలి. మనమంతా ఆ ప్రయత్నమే చేస్తున్నాం. మరి ఎన్నో మార్పులు తెచ్చుకున్నాం. ఇంకా ఏమైనా మనలో తెలియకుండా లోపాలు ఉన్నట్లయితే ఇలా గొప్పవాళ్ళు చెప్పినటువంటి సందేశాల ద్వారా తెలుసుకుని వాటిని కూడా సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఇన్ని నెలల నుంచి, సంవత్సరాల నుంచి భీమవరం వస్తున్నాము అంటే, వెళ్తున్నారు అంటే లోపాలు సరి చేసుకోవడానికి. లోపాలు సరి చేసుకోవడం అంటే జీవితాన్ని సరైన విధంగా తీర్చిదిద్దుకోవడం.
ఎంత సవ్యంగా మన ప్రవర్తన ఉంటుందో మన జీవితం కూడా అంత శాంతియుతంగా సంతోషకరంగా సాగుతుంది. ఎవరిని బట్టే వారి జీవితం ఉంటుందండి. ఒకళ్ళని బట్టి ఒకళ్ళ జీవితం కాదు, వారిని బట్టే వారి జీవితం. అంచేత ప్రతి ఒక్కరూ ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోండి. పత్రి గారు ఏం చెప్పారంటే, ఎవరు ఎన్లైటెడ్ మాస్టర్ అని చెప్తూ ఏమన్నారంటే, ఎన్లైటెడ్ మాస్టరు తప్పులు చేసేవాడి నుంచి నేర్చుకుంటాడు, మంచి చేసేవాడి నుంచి నేర్చుకుంటాడు అని చెప్పారు. ఏం నేర్చుకుంటాడు తప్పులు చేసేవాడు? వాడి దగ్గర నేర్చుకోవాల్సింది ఏముంది అంటే, ఆ రకమైన తప్పులు నేను చేయకూడదు అని నేర్చుకుంటాడంట. అలాగే మంచి చేసేవాడు నుంచి ఏం నేర్చుకుంటాడు అంటే, ఆ రకంగా నేను చెయ్యగలగాలి, ఆ రకంగా నేను ప్రవర్తించగలగాలి, అది నేర్చుకుంటాడంట. నిజంగా కూడా మనమంతా ఎంతో అదృష్టవంతులు. ఇలా ప్రతిరోజు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారండి? అంతేకాదు, మనం చేసే ఈ సాధన, ఇన్నేసి గంటలు కూర్చొని మనం చేసే సాధన మనకు తెలియకుండానే మన లోపాలు ఆటోమేటిక్గా సరి చేస్తూ ఉంటుంది. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం యొక్క గొప్పతనం అది. మనము దానికోసం ప్రయత్నం చేయక్కల, సాధన చేస్తే చాలు, ఆటోమేటిక్గా అన్ని లోపాలు సరైపోతాయి. ఎలా సరైపోతాయి అని మీరు అనుకుంటారు? లోపాలు అన్నవి మనసుని బట్టే ఉంటాయి. మనసు మలినంగా ఉంటే ఆ మలినాన్ని బట్టి ఆ లోపాలు వ్యక్తమవుతూ ఉంటాయి. కానీ ఈ శ్వాస మీద ధ్యానం చేయడం వల్ల మనసు శుద్ధి అవుతూ ఉంటుంది. మనసు ఎంత శుద్ధి అవుతుందో మనిషిలోని లోపాలంతా ఆటోమేటిక్గా సరవుతాయి. అంచేత ఆ పనే మనం అందరం చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం మామూలు విషయం కాదండి. 3:30కి లేవడం, 4 గంటలకల్లా ధ్యానంలో కూర్చోవడం అంటే ఏదో ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అంటే పర్వాలేదు. కానీ సంవత్సరాల తరబడి మరి కొనసాగిస్తున్నాము అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకు సరికావు లోపాలు? మీరు డబ్బు ఎంత సంపాదించండి,
ఎన్ని సౌకర్యాలు సమకూర్చుకోండి, ఎన్ని కార్లు కొనండి, ఏం చేయండి, మీలో లోపాలు ఉన్నట్లయితే ఎన్ని ఉన్నా జీవితంలో సుఖశాంతి ఉండవు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది, కష్టం వస్తుంది. కారణం ఏంటంటే ఎందుకు వస్తాయి? చేసే పనులను బట్టే. ఎందుకు చేస్తూ ఉంటాం ఆ పనులు? లోపాలు ఉండబట్టే. లోపాలు ఎందుకు ఉన్నాయి? దాన్ని సరి చేసుకునే ప్రయత్నం మనం చేయలేదు కాబట్టి చేతప్పుడు ఆ పని మనం చేస్తున్నాం. చేత ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎదటి వాడిలో ఉన్నటువంటి లోపాలు మనకు అనవసరం. అది వాడు చూసుకోవాలి, వాడి డ్యూటీ, వాడి ధర్మం. మనం ఎంతసేపు మనలో ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అది తెలుసుకుని వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. అది బుద్ధుడు ఒక ఆసామి ఆయన్ని ఓ ప్రశ్న ఇచ్చాడు. ఏమిటంటే ఆ ప్రశ్న, ఏమంటే మీరు ఎంతో ధ్యానం చేశారు కదా, మీరేం సంపాదించుకున్నారు అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు, బాబు నేనేం సంపాదించుకోలేదు, కానీ నేను ఎన్నో కోల్పోయాను, ఎన్నో పోగొట్టుకున్నాను అని చెప్పన్నాడు. వాడు ఆశ్చర్యపోయాడు, పోగొట్టుకోవడానిక ధ్యానం చేసేది అని. మళ్ళీ అడిగాడు, ఏం పోగొట్టుకున్నారు అని. అప్పుడు ఆయన చెప్పాడు, నాలో కోపాన్ని పోగొట్టుకున్నా, స్వార్థాన్ని పోగొట్టుకున్నా, అసూయను పోగొట్టుకున్నా, నాలో ఉన్న అవలక్షణాలు పోగొట్టుకున్నా, ఈర్ష్య, అసూయ, ద్వేషం లాంటివన్నీ పోగొట్టుకున్నా అన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. అప్పుడు వాడు బుద్ధుడు కాళ్ళ మీద పడ్డాడు. అంటే దీని అర్థం ఏంటంటే, బుద్ధుడు అపారమైన ధ్యానం చేశాడు. అంటే ధ్యానం చేసిన వాడికి తెలియకుండానే వారిలో ఉన్నటువంటి లోపాలు ఆటోమేటిక్గా పోతాయి. పోయినాయా లేదా అని కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తీవ్రంగా సాధన చేయండి, మీ లోపాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. నేను అందుకే భీమవరం రమ్మంటాను, అంతకన్నా ఇంకేం కాదు. మనకు పరిచయమైన వాళ్ళని, మనకు ఆప్తులు అనుకున్న వాళ్ళని, మనకి దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళని ఒకటే చెప్తూ ఉంటాను, భీమవరం రండి అని. ఇంకా వాళ్ళకి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయక్కల, వారిలో ఉన్న లోపాలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, లోపాలే లేకపోతే ఇంకంతకన్నా పెర్ఫెక్ట్ మాస్టర్ అవ్వడం. చేత ఎంత సాధన చేస్తామో అంత ఎదుగుతూ ఉంటాం మనం.
ఎదగడం అంటే లోపాలు తొలగిపోతూ ఉంటే నువ్వు అంత ఎదుగుతూ ఉంటావు. ఇంకో రకంగా కూడా చెప్పుకోవాలంటే ఎదగడము అంటే నీలో దైవ లక్షణాలు పెరుగుతూ ఉండడం. అది ఆ లక్షణాలు ఎన్ని పెరుగుతూ ఉంటాయో నువ్వు అంత ఎదిగినట్లు లెక్క. నీలో పూర్తిగా లోపాలు తొలగిపోయినాయి, నీలో దైవ లక్షణాలు పూర్తిగా పెరిగినాయి. అప్పుడు నువ్వే దైవం. అప్పుడు నీకు ఇంకా జన్మే అవసరం లేదు. అదే నీకు ఆఖరి జన్మ. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా జన్మలు ఉన్నాయి అంటే లోపాలు ఉన్నాయని లెక్క. ముందు మనం ఎదటి వాడి లోపాలు ఎంచడం కాదు, మనలో ఉన్న లోపాలు సరి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏం చేస్తావు? ఎదటివాడి లోపాలు ఎంచుకుని నీకేంటి లాభం? అది మూర్ఖుని యొక్క లక్షణం. చేత గుర్తుపెట్టుకోండి, విదురుడు చెప్పినవన్నీ కూడా మళ్ళా ఒకసారి చూసుకోవాలి. మనలో అలాంటి ప్రవర్తన ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతగానో ఇంకేమీ లేదు. ఒకరు కాదండి, పత్రిగారే కాదు, బుద్ధుడే కాదు, కబీరే కాదు, విదురుడే కాదు, అలా ఎవరైనా సరే ఈ విషయాలు అలా చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక 20 సంవత్సరాలు గడిచేసరికి ఒక జనరేషన్ మారిపోతుంది. మీరు చూసుకోండి మీ జీవితంలో. మీరు ఒక పిల్లవాడిని కన్నారు, 20 ఏళ్ళు అయ్యేసరికి వాడు మేజర్ అయిపోతాడు. వాడికి మళ్ళీ పెళ్లి చేస్తారు మీరు. వాడు ఇంకో పిల్లోడిని కంటాడు. ఇంకొక 20 ఏళ్ళు అయ్యేసరికి వాడు మేజర్ అయిపోతాడు. అలా మళ్ళా వాడు కంటూ ఉంటాడు. 20 సంవత్సరాలకి ఒక జనరేషన్ మారిపోతుంది. అందుకే మీరు చూడండి, అలాగా 3-4 జనరేషన్లు మారేసరికి మనం భూమి నుంచి నిష్క్రమిస్తాం. మనం అంచేతే మీరు చూడండి, ఈ బోధించే వాళ్ళు వస్తారు, అలాగే కొన్ని జనరేషన్ అయ్యేసరికి వాళ్ళు నిష్క్రమిస్తారు. అందుకే ప్రకృతిలో ఏర్పాటు ఏంటంటే మళ్ళా కొత్త వాళ్ళు భూమి మీదకి వచ్చి బోధిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు నిరంతరం జరిగే ప్రాసెస్. ఎప్పుడు బోధించే వాళ్ళు ఉంటూనే ఉంటారు, అలాగే అనుసరించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఈ అనుసరించే వాళ్ళు మళ్ళా బోధించే వాళ్ళుగా ఎదుగుతారు. అంచేత ఎప్పుడు అనుసరించడు వాడు, ఎదుగుతాడు వాడు. మీరైనా సరే ఎప్పుడు
ఎంతో ఎదుగుతారు. ఈ ప్రతి ఒక్కరిలో ఎంతో శ్రద్ధ ఉంది. అందుకే ఇంత శ్రద్ధగా మరి 3:30 నుంచి 4 గంటలకి లేచి జాయిన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మీరంతా కాబోయే మాస్టర్లు. ఎదుగుతారు, ఖచ్చితంగా ఎదుగుతారు. ఎంతోమందిని మీరు కూడా సంస్కరిస్తారు. చేత గుర్తుపెట్టుకోండి, విదురుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ మరొక్కసారి మనం మననం చేసుకుందాం. వీలుని బట్టి ఒక పుస్తకం కూడా మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.